చేతులు జోడించి నమస్కరించి నాతో మాట్లాడేసయ్యా, మా అందరితో మాట్లాడేసయ్యా. మీరు మాట్లాడే దేవుడు బాబు, మాట్లాడవా? ఒక్క మాట మాట్లాడు బాబు, మా బ్రతుకు ధన్యమవుతుంది. అందరం ప్రార్థన చేద్దాం. ఆయన మాట్లాడితే చీకటి ఉదయముగా మారుతుంది. ఇంతవరకు ఆయన మాట వల్లనే మనం బ్రతికి ఉన్నాం. అందరూ కూడా మా అందరితో మాట్లాడేసాయా. పక్షపాతివి కాదు కదా బాబు. ఒకరికి ఉపకారం చేసి ఒకరికి అపకారం చేసేవాడు కాదు. మీరందరికీ ఉపకారం చేసే దేవుడు. నీ సన్నిధి మాకు దయచేయండి, నీ ఆత్మ మాకు దయచేయండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఇంతవరకు మీరెంతో ఘనముగా జరిగించారు. ఈ పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. పరలోకం నుండి నీ వర్తమానం దయచేయండి. పరలోకం నుండి నీ జీవవాక్యాన్ని దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరచండి బాబు, మమ్మల్ని బలపరచండి. నీవే మాతో మాట్లాడండి. ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో వచ్చారో అందరినీ ఓదార్చండి, అందరినీ ఆదరించు బాబు. నమ్మదగిన వాడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నీ కార్యాలు జరిగించండి, నీ మహిమ కార్యములు జరిగించండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఇక్కడెక్కడ కూడా దుష్టుడు పని చేయకుండా దుష్టుడిని యేసునామములో బంధిస్తూ ఉన్నాం. వాడు దూరం అవునుగాక. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. అందరు కూర్చోనండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు చేతులు నమస్కరించి కుడివైపున్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మీకు ఇంకా దమ్ము ధైర్యం పెద్ద మనసు మీకుంటే ఎడవైపున్న వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నాకు అలాంటి మనసు ఏమి లేదు, నాకు ఇష్టం లేదు అన్న వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. హలో, నేనేమన్నా నిన్నారా? నేనేమంటున్నాను? ఇష్టం లేదన్నవారు చప్పట్లు కొట్టుకున్నాను అంటే మీరు ఎలాగున్నారా అని ఒక బ్రేక్ వేసాను అనమాట. జీవం గల దేవుని సన్నిధానంలో గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి, గత తైలాభిషేక ప్రార్థన నుండి తైలాభిషేక ప్రార్థన వరకు ప్రభు మనల్ని ఘనముగా నడిపించుకుంటూ వచ్చి ఉన్నారు. ప్రతి క్షణము ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడకపోతే మనం బ్రతకలేం. ఆయన కాపాడకపోతే ఈరోజు వరకు మనం జీవించలేం. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న పోరాటం అలాంటిది. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి యుద్ధాలు, రోగాలు, గొడవలు అలాంటివి. కానీ పరిస్థితి ఎలాగున్నా కానీ దైవ కృప ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి దినమును మనం చూడగలుగుతున్నాం అంటే కేవలం ఇది పరిశుద్ధ దేవుని యేసయ్య ప్రేమై ఉన్నది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేసిన రీతిగా 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చి ఉన్నాడు. అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిందాం. గర్భఫలాలు లేక అనేక మంది దుఃఖంతో వేదనతో ఉన్న వారికి గొప్ప శుభవార్త ఏంటంటే యేసయ్య బిడ్డలను ఇస్తాడు. ఆమెన్. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. వారు ఎవరైనా సరే, అంతకుముందు నమ్ముకోకపోయినా, ప్రభువుకి దండం పెట్టకపోయినా, ప్రభువు మాట విని అసహించుకున్నవారైనా, ఏదో ఒక సమయంలో యేసు ప్రభు అద్భుతం చేస్తాడని వచ్చిన ప్రతి బిడ్డని కూడా ఆయన చేర్చుకునేవాడు. ఆయన పెద్ద మనసున్న దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారి పాపాలు క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య నా పాపాలు క్షమించంటే ఆయన పాపాలు క్షమిస్తాడు. మనము ఆయనకు చిన్న పిల్లలుగా ఉన్నాం. ప్రియులరా, మనలందరినీ కూడా ఆయన దృష్టించారు. అందుకనే
మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసినా, అనారోగ్యం ఉన్న వారి గురించి ప్రార్థన చేసినా ప్రభువారు ఆలకించి కార్యములు జరిగిస్తూ ఉన్నారు. మొన్న ఒక సహోదరి, అయ్యా మీ ప్రార్థనా శక్తి పరిచర్యలకు వచ్చాక నా కుటుంబం బహుగా ఆశీర్వదించబడింది. మేము ఒక చిన్న ఉద్యోగం నిమిత్తం చిన్న జీతం తోటి హైదరాబాద్ పట్టణం వచ్చాం. సికింద్రాబాద్లో మీ మందిరానికి వచ్చాం. ప్రార్థనా శక్తికి టీవీలో చూసి వాక్యం విని మేము వస్తూ ఉండగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేశాడు. వివాహం ఇక్కడే జరిగింది. బిడ్డలను దేవుడు ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు. కోట్ల రూపాయల వ్యాపారం చేసుకునే స్థితికి నా భర్తని దేవుడు ఆశీర్వదించాడని చెప్పింది. అయితే తన బిడ్డ విషయంలో ఒక గొప్ప కార్యం జరిగిందని చెప్పింది. ఆమె గర్భం ధరించిన తర్వాత ఆ స్టమక్లో స్కాన్ రిపోర్ట్లో కొన్ని నెలలు బాగానే వచ్చినాయి. తర్వాత సడన్గా లోపల బేబీ స్టమక్ లోపల ఏమీ కనబడకుండా అయిపోయింది. పేగులు కానీ ఏమీ కానీ లేనట్టుగా మొత్తం అసలు టోటల్లీ డ్యామేజ్ అయినట్టు వచ్చేసింది. అప్పుడు డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు. ఇది కొంచెం కష్టంగానే ఉంది, డెలివరీ అయిన తర్వాత కూడా దీన్ని చెప్పలేము మనం అంటే. అప్పుడు స్కాన్ చేసిన రిపోర్ట్ తెచ్చారు చూడండి. ఆ స్కాన్ చేస్తే ఆ స్టమక్ లోపల చూడండి బిఫోర్ ఆఫ్టర్ అని వారు 2 స్కాన్ రిపోర్ట్లు తెచ్చారు. బాగా చూడండి, అందులో ఏమీ లేనట్టుగా కనపడుతుంది చూడండి. ముందు అనే దాంట్లోని ఒక లోపల ఒక ఆర్గన్ కూడా కనపడట్లేదు, కిడ్నీ కానీ ఏమీ కనపడట్లేదు. చూడండి, ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు చేసిన మేలు ఇదని చెప్పి మళ్ళీ స్కాన్ రిపోర్టు దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చాడు. అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ఇది జరిగింది ఎలా జరిగిందంటే, ఇలాగ ఒక రిపోర్ట్ ఇలాగొచ్చి ఒక రిపోర్ట్ వెంటనే రాలేదు. ముందు రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ చాలా భయపడ్డారు. అమ్మా దీనికి ఆపరేషన్ పడుతుందేమో, శిశువుకి నీకు డెలివరీ అయిన తర్వాత బేబీకి మోషన్ అవ్వాలి, మోషన్ అయ్యేలా లేదు పరిస్థితి, మోషన్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాలి, మోషన్ అయితే ఆపరేషన్ అవసరం లేదు అంటే ఆమె ఏం చేసిందంటే ఏడుస్తూ ఆపరేషన్, శిశువుకి ఆపరేషన్ ఏంటి, ఇదన్నీ కూడా దేవుడే బాగు చేస్తాడు, దైవజనుడు ఉన్నాడు, ప్రార్థనా శక్తికి వెళ్తాను నేను, దేవుడు సేవకుడు ప్రార్థిస్తాడు, పరిస్థితులు మారుతాయని విశ్వాసంతో ఆమె ఒంగోలులో జరుగుతున్న ప్రార్థనకి ఆమె విశ్వాసంతో వచ్చి దైవజనుడా ఈ రీతిగా రిపోర్ట్ వచ్చింది, పరిస్థితి బాగోలేదని బోర్ని ఏడిస్తే నేను అన్నాను నువ్వు విశ్వాసంతో వచ్చావు కదా అంటే ఆమె అన్నది, దైవజనుడా నీ హస్తం నా మీద అలా పెట్టి ప్రార్థన చేస్తే అంత బాగుపడుతుందని వచ్చాను నేను, నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు, తప్పకుండా ప్రార్థిస్తానమ్మా అని తైలముతో ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేసి లోపడున్న శిశువు అయినా నువ్వు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఈ గర్భఫలం విషయంలో ఏ కీడు నీకు రాదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తాయని ప్రార్థన తైలంతో ప్రతిష్ఠ చేసి దీవించి పంపితే అద్భుతం ఏంటంటే శిశువు పుట్టిన తర్వాత మోషన్ అవ్వకదేమో అని డాక్టర్ అందరూ టెన్షన్ పడ్డారు. కృప ఏంటంటే మోషన్ అయింది. మోషన్ అయిన తర్వాత వారికి ఆశ్చర్యం వేసి మళ్ళీ స్కాన్ తీస్తే చూడండి రిపోర్టు యువతల తన శరీరం లోపల ఉన్నవన్నీ కూడా అవయవాలన్నీ నార్మల్గా యథాస్థితికి కనబడటం మళ్ళీ ఆశ్చర్యకరంగా దేవుడు కలగజేశాడు. ఆ వెన్నుముక్క దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా చూడండి, గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఇదే ప్రార్థనా శక్తి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఆ బిడ్డని కన్నా తల్లి చెప్పిన సాక్ష్యం విందాం, ఎంతగా ఆ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడో. ఎస్, అంటే 8th మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయండి పాపకి. 9th మంత్లో డెలివరీ కోసమని ఒంగోలు వెళ్ళాము. అక్కడ 9th మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది, ఏం కనిపించట్లేదు. డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ ఒకటి చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, చిన్న పుట్టిన బేబీకి సర్జరీ ఏంటి. ఆ మంత్ ఒంగోలులో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా 10 డేస్లో నాకు డెలివరీ అయ్యింది. అనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయి పెడితే చాలు, ఏం కాదు నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకొని నేను వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత బేబీ 24 అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది, మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట. ఆ టైంలో మా హస్బెండ్ అత్తయ్య గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట. చేసి బయటకు వచ్చాను. 10 మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది. దేవుడు ఎంత అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు. ఎంతో భారంగా
ప్రేయర్ చేస్తున్న ఈసాకయ్య గారికి నా నిండు వందనాలు. ఇది ఒక్కటే కాదండి, ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు. చాలా తక్కువ అమౌంట్తో మేము హైదరాబాద్కి వచ్చామండి. ఆ తక్కువ అమౌంట్తో దేవుడు మమ్మల్ని ఎంతోగానో ఆశీర్వదించాడు. హైదరాబాద్లో BHEL దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము, ఒంగోలులో 3 floors ఇల్లు కట్టుకున్నాము. అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మేము ఆ మేలులను 2 చేతులు పైకెత్తి గట్టిగా ఇద్దరు బిడ్డలు కూడా మేము ఈ గట్టిగా సంఘానికి చప్పట్లు కొట్టి వచ్చిన ప్రభువుని తర్వాత మేము స్తుతిద్దాం. కలిగామండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగునన్నాడు ఆయన. ఆమేన్. మీరందరూ తలగానే నియమించబడ్డారు. మీ ఉన్నత స్థితి ఏంటో మీరు చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుకనే ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను మీ మధ్యకి తీసుకొచ్చాడు. ఒక సేవకుడుగా, దైవజనుడిగా, ప్రవక్తగా మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన చిత్తము నీ పట్ల నెరవేర్పులోకి వచ్చింది. ఆయన కార్యము నీ కుటుంబం పట్ల జరిగించనై ఉన్నాడు. ప్రియులరా, అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు ఏడవద్దు, ఎవరు బాధపడవసరం లేదు. పరిస్థితులు లోకమంతా కొరవ వచ్చినా కానీ నీ ఇంటిలో మాత్రం సమృద్ధి ఉంటుంది. నీ కుటుంబంలో నీ బిడ్డలకి సమృద్ధినిస్తాడు ఆయన. ఆయన విడువని దేవుడు, యేసు దేవుడు. ఆమేన్. మరొకరికి పిల్లలు లేకపోతే ఈ వారంలో చూడండి, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే 13 సంవత్సరాలకి మరి కవల పిల్లలు పుట్టారు. చూద్దామా, ఈ సాక్ష్యం విందాం. ఇప్పటివరకు నల్లజర్ల మండలం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, మందులు అవి వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడే గర్భఫలం ఇస్తాడు, దైవజనులు ప్రార్థన చేస్తే అని తను ఇక్కడికే రావాలి, గర్భఫలం పొందుకునే వరకు అని నిశ్చయించుకుని తను వస్తూ ఉండగా గత సంవత్సరం మే నెలలో దైవజనులు దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావని దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను జూలై నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు తర్వాత దైవజనులు కూడా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం బట్టి దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 కవల పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కవల పిల్లలు కనబడ్డారా? పిల్లలు లేని వాళ్ళరా? ఆలస్యమైందని అనుకుంటున్నారేమో. నీవు భరించలేనంత బలమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మొన్న ఆదివారం మా చర్చికి ఒక కుటుంబం వచ్చారు. ఆ సాక్ష్యం ఉందమ్మా. వారు వరంగల్ అనమాట. వారిది వరంగల్ నుంచి సికింద్రాబాద్ మన ఆరాధనకు వస్తారు. ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో వైస్రాయ్ గార్డెన్లో మన ఆరాధన జరుగుతుంది. అక్కడికి వస్తారు. రావటం ఏం చేసిందంటే ఒక 4-3 వారాలు, తర్వాత వారం ఒక 7 వారాలు పిల్లలు కోసం వస్తున్నామని చెప్పారు. కలగకపోతే అలా ఆమె అత్తగారు ఏం చేసిందంటే, ఎందుకు పిల్లలు కోసం అంటే అత్తగారు ఆ పొద్దుటే మన టీవీ వాక్యాన్ని విన్నది. 5:30కి ఆరాధన టీవీలో వస్తున్నప్పుడు అందరూ పిల్లల్ని ఎత్తుకుని సాక్షి చెప్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ దైవజనుడు ప్రార్థిస్తాడు, కార్యం జరుగుతుందని. వరంగల్ నుంచి ప్రతి ఆదివారం వచ్చేవారు. ఒక సమయంలో ఇంకా ఆమె ఏడవటం మొదలెట్టింది. పాస్టర్ గారు మాకు ఎప్పుడు పుడతారంటే, చివరికి ప్రతి ఆదివారం నాకు ఎలాగో అయిపోయిందంటే ఆమె ఎక్కడొస్తుందని నాకు భయం వేసేస్తుంది. ఎందుకంటే ఏడ్చేస్తుంది. ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఏడవకు తల్లి ఏడవకు అని చెప్పేవాడు. కానీ వాళ్ళ అత్త ఏమన్నదంటే, వెళ్తున్నారు, గర్భఫలం ఇంకా రాలేదు, వస్తుందని చెప్పి టీవీలో వాక్యం విని మళ్ళీ ఆమె ఏం చేసిందంటే, 10,000 రూపాయలు నేను టీవీకి స్పాన్సర్ చేస్తాను, దేవుని వాక్యం కొరకు నేను స్పాన్సర్ చేస్తాను, దేవుడు అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తాడని విశ్వాసంతో ఆమె టీవీకి స్పాన్సర్ చేసిన అద్భుతం చూడండి. వెంటనే ఆమె కోడలికి గర్భం వచ్చింది. తర్వాత నాతో చెప్పింది 2 నెలల తర్వాత, అయ్యగారండి నేను గర్భం ధరించానండి, ప్రార్థన ఫలించిందండి. అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ తర్వాత చాలా భారంగా నడిచి వస్తుంది. కొన్ని నెలల తర్వాత, ఇంత భారంగా నడిచి వస్తున్నావు ఏంటన్నాను. మొన్న హాస్పిటల్కి వెళ్ళానండి, లోపల 2 ఉన్నారంటండి. అంతే. మరి ఆ 2 ఎప్పుడు వస్తారో చెప్పాడండి. మొత్తం మీద వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బుల్లి డ్రెస్సులు కుట్టించి నిన్న ఆరాధన తీసుకొచ్చింది. చూడండి, ఇదిగో వాళ్ళిద్దరూ కవల పిల్లలు అనమాట. వాళ్ళ అత్త ఆ సాక్షిని చెప్తుంది, విన్నాం.
ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలస్యమైన దేవుని కార్యము జరుగుతుంది. ఎస్, ఇందాం. దేవునికి వందనాలు, ఇస్సాయకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది, వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకి అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన, హాస్పిటల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన, సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు, 2 చేతులు పైకెత్తి 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుణ్ణి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కోడలో దుడ్డు ఉందని అక్కడ దుడ్డు అంటారు, అటు లావుగా ఉంటే దుడ్డుంటే పిల్లలు పుట్టరు అని అన్నారట. దుడ్డున్నా ఏమున్నా పిల్లల్ని ఇచ్చేవాడు ఎవడు? మామూలు వ్యక్తి కాదు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. 2 బిడ్డలను ఎత్తుకుని వచ్చేది. వాళ్ళిద్దరికీ నిన్న ఆరాధనలో చూపించి సాక్ష్యము గణపరచబడింది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. మరొక సాక్ష్యం చూసి వాక్యంలోకి వెళ్దాం. 12 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. మరొకరికి కూడా 12 సంవత్సరాల తర్వాత. ఇవన్నీ కూడా కొత్త సాక్ష్యాలు. ఈ వారంలో 10 రోజుల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం. లేస్ మరైతే నాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. నేనైతే ఎన్నో హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఫలితం అయితే లేదు. మరి నేను చాలా చర్చలకు కూడా తిరిగినప్పటికీ దేవుడు ఎప్పటికైనా జీవితం మారుస్తాడని అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. నా తల్లిదండ్రులు మరి ఇక్కడికి వచ్చి పాస్టర్గా అయితే ప్రార్థన చేసుకుని మరి బిడ్డలు కావాలని ప్రార్థించుకుని వచ్చిన 2 నెలలు తిరిగినప్పటికీ నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు వీక్ ప్రెగ్నెన్సీ అయితే నిలబడదని చెప్పారు. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ దైవజనులు వాక్యం పెట్టుకుని వింటున్నాను. ఇది ఆలస్యముగా వచ్చినాను, తప్పక జరుగుననే వాక్యము నేను టీవీలో చూసి ప్రార్థన చేసుకున్నా. అలాగే దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని ప్రార్థన చేసుకున్నాను. మరలా 2 నెలల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ప్రెగ్నెన్సీ అమ్మాయి ఏం పర్వాలేదు బాగానే ఉన్నదని చక్కగా చెప్పారు. మరి 8 నెలల పాప పుట్టాడండి. పుట్టినప్పుడు ఎంతగానో సీరియస్ అయింది. ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నాం మేము. అలాగే బాబు ఇదిగోండి 8 నెలలు పుట్టాడు. ఇప్పుడు 4 నెలల బాబుకి దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. స్తోత్రం. గట్టిగా మీరు విన్న తర్వాత చప్పట్లు కొడితే దేవునికి మహిమ అవుతుంది. నువ్వెంత కనపరుస్తున్నావో ఆ మహిమ మరలా నీ మీదకి 7 అంతలుగా దిగి వస్తుంది అనమాట. అందుకే ఎవరికైనా ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు మనం చప్పట్లు కొట్టాలి. ఓకే, మరొక సాక్షి చూద్దాం. 12 సంవత్సరాలు మరొకరికి గర్భఫలం దేవుడు ఇచ్చింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. ఇక్కడ సంఘస్థులందరికీ వందనాలండి. మా ఊరు నుంచి మేము క్రాప్ చింతలపూడండి, ముమ్మడివారం తాలూకా. మా ఊరు నుంచి 10 మంది వచ్చామండి. మీ కోళ్ళకి పిల్లలు లేరు కదా, అక్కడికి తీసిరా పిల్లలు ఉడతారని చెప్పారండి. చెప్పిందాకా ఉండి ఇక్కడికి వచ్చాము. వచ్చిన నెలలోనే అనుకున్నామండి, కన్నీరు ప్రార్థన చేసి నా కొడుకుకి ఒక కొడుకు ఇస్తే చాలనుకున్నాను. అలాగే అబ్బాయిని ఇచ్చాడండి. ఇప్పుడు 9వ నెల, పెళ్ళై 12 సంవత్సరాలు అయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ నేను కానుక వేసుకొని సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కూడా ఎవరికైనా చెప్తున్నారా? పిల్లలు లేని వాళ్ళకి చెప్పండి. మీరు మతం మారొద్దు, మీరు ఏమీ మారొద్దు, ప్రార్థనకు రండి. మీరు అనుకున్న కార్యం యేసయ్య చేస్తాడు. జరిగిన తర్వాత మీకు రావాలంటే రండి, లేకపోతే మానేయండి అని చెప్పండి. చెప్తారా?
ఎంతమంది చెప్తారు? మనము సువార్త అంటే ఇదనమాట, శుభవార్తను ప్రకటించుటే గొప్ప దేవుని రాజ్యమును ప్రకటించటం. ఆమేన్. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నా నావలో కావిడుము నా సేవ చేసుకొనుము నడిపించు. అందరూ పాడదాం. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు పడదాం. నడిపించునా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి. అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. లోపాంబులు తవరించి లోనులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆత్మనగా లోపేసజేయుమయా నడిపించు. అందరూ పాడదాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పడం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని ఆత్మ మీ మధ్య గొప్ప కార్యములు జరిగించును గాక. ప్రభు యేసుని శిష్యుడిగా ఉండి పరమాత్మ ప్రోక్షణతో మనం ఈ శుభవార్తను ప్రకటిద్దాం. ఆమెన్. వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. నేను 3 అంకులు చదువుతున్నప్పుడు మీరు అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. స్టడీ 1, 2, 3 గట్టిగా చదవాలి. బంధకములలో పడి ఉండి, సరే నేను చెప్పాక మీరు చెప్పండి, నాతో చెప్పండి. బంధకములలో పడి ఉండి, అంతేనా? మీ వాయిస్ ఎవరి మీద కోపం వస్తే కజ్జం ఆడుతుంది చేసారా? ఆ వాయిస్ తీసుకోండి ఇప్పుడు ఒకసారి. ఓకే, కోపం వచ్చింది అనుకోండి, ఆ గొడవ వచ్చింది అనుకోండి, నీ భర్త చెప్పకుండా ఇద్దరిని భోజనాన్ని తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు కోపం వస్తుంది కదా. ఓకే, నాతో చదవండి. బంధకములలో పడి ఉండి, ఇప్పుడు వచ్చింది విషయం. అన్ని చెప్తే కానీ రావట్లేదు మీకు. ఎస్, నిరీక్షణ గల వార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి.
రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మీరు ఇంకా గట్టిగా చెప్పాలి, సరిగా రావట్లేదు. ఈ పెండాలంత ఎత్తుకు లెగాలి మన స్వరం, ఓకేనా? బంధకములలో పడి ఉండియు, వెనకాలన వారు కూడా చెప్పాలి, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. బంధకంలో పడి ఉన్న వారికి, బంధకాల్లో ఉంటారు చాలామంది, కానీ వారికి నిరీక్షణ ఉండదు చాలామందికి. నిరీక్షణ అంటే ఒక శుభప్రదమైనటువంటి ఆశ. ఏంటది? శుభప్రదమైన ఆశ. దేవుడు ఏదో రోజు నన్ను బయటకు తీసుకొస్తాడు. నిరీక్షణ, హోప్. అప్పులున్నాయి, అప్పుల్లో పడిపోయారు అనుకోండి, దేవుడు ఈరోజు మా పరిస్థితి ఇలా ఉంది కానీ ఏడుస్తున్నాం, కానీ అందరూ వచ్చి అన్ని మాటలు మాట్లాడుతున్నారు, మా హృదయాన్ని గాయం చేస్తున్నారు, కానీ మేము ఇక్కడే ఉండం. దేవుడు మాకు ఒక సమయం ఇస్తాడు, మమ్మల్ని ఆయన తలగానే చేస్తాడు. ఒక నిరీక్షణ. రోగం వచ్చింది, మంచం మీద పడ్డావు, ఇక డాక్టర్లు కూడా ఇంక చెప్పలేమన్నారు, బంధువులందరూ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో 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 అంటున్నారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, మీరు అయ్యో గియ్యో అనుకోని అవసరం లేదు, నేను మళ్ళీ తిరిగి లెగిస్తాను, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నేను పడిపోయినని అనుకోకండి, మరలా నేను వచ్చి సాక్షిగానే ఉంటాను ప్రజల మధ్య. మీకు అందరికీ తెలీదు, నాకు తెలుసు, నా మనసులో ఒక నిరీక్షణ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా చెప్పరే. బహుశా ఇల్లు అమ్ముకున్నాం అనుకో, ఆ ఇబ్బందులుండి, పొలం అమ్ముకున్నా, స్థలం అమ్ముకున్నా, బంగారం అమ్మేసుకున్నా, ఉన్నవన్నీ అమ్మేసుకున్నా, అన్నీ పోయినాయి. అయ్యో అన్నీ అమ్మేసుకున్నారు, ఏమీ లేదు అని అందరూ అంటున్నా, నీలో ఒక బలమైన ధైర్యం ఉంటుంది. మీరు ఎన్ని అనుకున్నా కానీ దేవుడు నన్ను మరలా ఆస్తికర్తగా నిలబెడతాడు. హల్లెలూయా. అదే అనమాట నిరీక్షణ కలిగిన వారులారా, అంటే ఆశ కలిగిన వారులారా, నమ్మకం ఉంచిన వారులారా, మీకు ఒక శుభవార్త ఏంటంటే మీ కోటను మరలా ప్రవేశించుడి. ఈరోజు శుభవార్త మీకు దేవుడు ప్రకటిస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని చెప్తా ఉండండి. బంధకములలో పడి ఉన్న వారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. గట్టిగా చెప్పాలి ఆమేన్ ఆమేన్ అని. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటను మరలా ప్రవేశించుడి, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు కలగబోతా ఉంది. గట్టిగా 200 అందరూ కూడా 2 చేతులు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. పోయినవన్నిటిని మరలా మనము ప్రవేశించబోతున్నాం ఆశీర్వాదంలోకి. యవన కాలంలో సరైనటువంటి సౌందర్యము, సరైన ఆరోగ్యము, బలము ఎలా ఉండేదో, నా బలమంతా ఏమైపోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా నీ ఆరోగ్యంలో నీవు ప్రవేశిస్తున్నావు. దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే మరలా మంచి రోజులు మరలా చూడబోతా ఉన్నావు. నేను అప్పుడు సంపాదించాను, అప్పుడు బోళ్ళంత ఉండేది, ఇప్పుడు పోయింది. ఆ రోజులు అలాంటివి, ఈ రోజులు ఇలాగ అయిపోయినాయి. కానీ బలహీన సమయంలో ప్రభు ఆత్మ నన్ను బలపరిచి మరలా నన్ను ఆయన నిలబెట్టబోతా ఉన్నాడు. పరిశుద్ధ పౌలుకి గాయం కలిగింది. ఆ గాయం గురించి దైవజనుడు పరిశుద్ధ పౌలు అన్నాడు, దేవా, ప్రజలందరూ మధ్య నన్ను బలముగా వాడుకుంటున్నావు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, నేను దెయ్యములను నీ నామములో వెళ్ళగొడుతున్నాను, పోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, నేను వెళ్తా ఉంటే నా వస్త్రాన్ని ముట్టుకుంటే కూడా ప్రజలు బాగుపడుతున్నారు. మరి నాకు ఈ గాయాన్ని తీసేయి, నాకు ఈ శోధన తొలగించుకోబట్టే. దేవుని ఆత్మ చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలను. నీవు బలహీనంగా ఉన్నప్పుడు నా కృప అధికముగా ఉంది నీ పట్ల. వెంటనే దైవజనుడు పౌలు అన్నాడు, ఓకే,
నీ కృపకు మించినది ఏదీ లేదు. నిజముగా నేను బాధపడుతున్నా, నా బాధలో నీ కృప నా మీద ఉందంటే, నీ ప్రేమ నా మీద ఉందంటే, ఇది ఇంకా పెద్ద గాయం అయినా పర్వాలేదు, బలహీనతలో నేను బలముగానే ఉంటానని పరిశుద్ధ పౌలు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు గాయం కలిగిందని అనుకుంటున్నారు కదా, గాయం ఉన్న చోట కృప దాగి ఉంటుంది. పెద్ద శోధన, తల బాదుకుని ఏడ్చే అంత అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావు కదా, అక్కడే బలమైన కృప బలముగా నీ చుట్టూ దాగి ఉంటుంది. నమ్మిన వారందరూ ప్రభుని స్తుతించండి. గాయం ఉన్న చోట కృప ఉంటుంది. కృప అనగా అయోగ్యుల పట్ల దేవుడు చూపుతున్న ప్రేమ. ఆమేన్. ఎవరి పట్ల? అయోగ్యుల పట్ల. ఏ యోగ్యత లేని నీకు, ఏ యోగ్యత లేని నాకు ఈ భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు మన మీద ప్రేమ చూపటమే, మనకు ఆయుష్ పెంచటం, మనల్ని ఓదార్చటం, కౌగిటిలో ఎత్తుకోవటం. పరిశుద్ధ పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుణ్ణి. ఆమేన్. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పరిశుద్ధ పౌలు చెప్పిన మాట సడన్గా పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెరవండి. నా కృప నీకు చాలును అని ఎప్పుడైతే దేవుని ఆత్మ చెప్పిందో, పౌలు అంటాడు, ఎప్పుడైతే నువ్వు మాకు ఆ మాట చెప్తున్నావో నేను అప్పుడే బలహీనుడిని అయిపోతాను. బలహీనుడిగా ఉన్నానని ఏడుస్తున్నాను కదా, మరలా నేను బలము కలిగి జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. తరమబడుచున్నాను అంటాడు, పెద్ద మాట. తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాము, అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము కలిగిన వారమే. తరమబడుచున్నాను. ఇప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు నన్ను ఆవరించినాయి. అసలు నేను ఎవరికి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా ఉన్నాను పరిస్థితి. కానీ నేను బలవంతుణ్ణి, ఎందుకంటే ఆయన కృప నన్ను బలముగా ఆవరించింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెడతాడా? నేను ఒక చిన్న సాక్షి మీ ముందు పెడుతున్నాను. మహా కష్టాలు ఏంటో నేను చూశాను. ఒకరోజు నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్దామని వెళ్ళాను. బైబిల్ ట్రైనింగ్ నుంచి హైదరాబాద్ నుంచి అమలాపురంలో సభలు జరుగుతుంటే సభలకు రావాలని అనుకున్నాను. అమ్మ నాన్న అందరిని చూడదామని. అక్కడ సభల నుంచి వారు వేరే వాహనం పెట్టారు. వచ్చాం. వెళ్ళేటప్పుడు వాహనం లేదు. నా తల్లి నాకు బస్ టికెట్కి డబ్బులు ఇచ్చింది. అప్పుడు టికెట్ హైదరాబాద్ నుంచి అమలాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి 220 రూపాయలు. అమ్మ నాకు 300 రూపాయలు ఇచ్చింది. ఆ టికెట్ తీసుకుని వెళ్ళి చిన్న అంతే 300తో 220 రూపాయలు పెట్టి నేను బస్ టికెట్ కొనుక్కుంటే ఇంక 75 రూపాయలే ఉంటుంది. లేదు, కొంచెం కష్టపడితే మనం జాగ్రత్తగా హైదరాబాద్ వెళ్ళగలుగుతాం కదా అని ఆ ఒక లారీ వెళ్తుందనమాట. సౌండ్ సిస్టమ్ ఇదంతా ప్యాక్ చేసుకుని వారు హైదరాబాద్ వెళ్ళిపోతున్న లారీ. ఆ లారీ డ్రైవర్ని అడిగాను, మన మీటింగ్స్కి వచ్చాను కదా, మన మీటింగ్స్ అయిపోయి మీరు ఈ సౌండ్ సిస్టమ్ పట్టుకెళ్తున్నారు, నేను మీతో రావచ్చా అంటే, లోపల ఖాళీ లేదు, ట్రక్కులో కూర్చుంటావా అన్నట్టు. ఎందులోని ట్రక్కులో కూర్చుంటావా అంటే, నేను ట్రక్కులో కూర్చుంటాను, పర్వాలేదంటే. మరి చలి పెడుతుంది పర్వాలేదా అంటే, నేను జాగ్రత్తగా అడ్జస్ట్ అవుతాను, ఎందుకంటే 210 రూపాయలు మిగులుతాయని. ఆ 210 రూపాయలు ఉంటే వేరే ఖర్చు వస్తుంది కదా, మనకి అంతకంటే డబ్బులు లేవు. సరే అని చెప్పి ఆ లారీ దగ్గరికి అన్ని బ్యాగ్ పట్టుకుని వచ్చాను. నా తల్లి నన్ను లారీ దగ్గరికి వచ్చింది. అమ్మ ఏడుస్తుంది. లారీ ఎక్కుతున్నావా బాబా అంది. పర్వాలేదమ్మా, నేను మంచిగా కూర్చుంటాను, వెళ్ళిపోతాను అని ఆమెకి ధైర్యం చెప్పేసి నేను లారీ ఎక్కాను. లారీ ఎక్కిన తర్వాత అది అమలాపురం నుంచి రావులపాలెం వచ్చే వరకు బయట కూర్చున్నాను. అక్కడ నుంచి ఇక ఈ తణుకు తాడేపల్లిగూడెం ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి బాగా చలి ఎక్కువగా ఉంది. ఆ గాలికి అది ఫిబ్రవరి నెల 2వ వారం అనుకుంటాను. అది చలి బలంగా ఉంది, బిగిసిపోతున్నాను. కానీ భరించాలి. ఏంటి కర్మ అని అనుకోలేదు నేను. ఆ తార్బాలు కొంచెమే ఉంది, దాంట్లోనే అలా నొక్కుని అలా కూర్చుంటూ ఈరోజు ఆశీర్వాదాన్ని నేను నిరీక్షణ చేస్తూ ఉన్నాను.
ఈరోజు నేను ట్రక్కులో వెళ్తున్నాను కానీ దేవుడు నాకు మంచి వాహనం ఇస్తాడు, మంచి డ్రైవర్ ఉంటాడు, నాకు మంచి రోజులు ఉన్నాయి, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈ సమయము ఈ కష్టాన్ని మనం ఆశీర్వాదంగా ఎంచుకోవాలి అని మనసును ధరించుకున్నాను. కొంత దూరం వచ్చిన తర్వాత, ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ కొట్టాను. ఒరే ఆపరా బాబు, బిగిసిపోతున్నాను, నన్ను లోపల కూర్చోబెట్టుకుంటావంటే ఆడన్నాడు, సిటీకి దగ్గరికి వచ్చాక కూర్చోబెట్టుకుంటాను, అందాక అక్కడే ఉండన్నాడు. మన కష్టం ఎవరు చెప్పాలి? దూకేనా, దిగిపోనా? కొన్ని సమయాలు శ్రమలు భరించలేకుండా ఉంటాయి. అంత శ్రమ ఉన్నప్పుడు ఏం ఆవరించిందని చెప్తున్నాను నేను మీకు, బలమైన కృప ఆవరించింది. హల్లెలూయా. డబ్బుల విషయంలో కూడా, మీ కష్టార్జితం కూడా ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టడానికి లేదు. ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త ఉండాలి. మీరు చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. హల్లెలూయా చెప్పరే, ఇంకొకటి హల్లెలూయా చెప్పరే. నేను లారీ ఆడు సిటీ దగ్గరికి వచ్చాక అప్పుడు రమ్మన్నాడు. తీరా పడుకుందామంటే అందులో ఇంకో 2 దూతలు ఉన్నారు. కొన్ని శ్రమలు ఆ సమయము మనము పరీక్షించబడతాం అన్నమాట. ఇప్పుడు నేను వస్తుంటే ఎంతమంది నన్ను తీసుకొస్తున్నారు చెప్పరే మీరు? అందరూ మీదడిపోతారని సెక్యూరిటీ ఉంటుంది. నాకు మంచి వాహనం ఇచ్చాడు దేవుడు, పరిచర్య, అన్ని జిల్లాలు తిరుగుతున్నాను నేను, భోజనం కూడా కారులోనే తింటున్నాను. కానీ ఆ ట్రక్కులో కూర్చున్నప్పుడే ఈ శుభప్రదమైన నిరీక్షణ నేను చూస్తున్నాను. ఎందుకంటే నమ్మగలిగితే దేవుని మహిమను నీవు చూస్తావు. ఆమేన్. శ్రమ ఉందని కృంగిపోవలసిన పని లేదు. బ్రతుకు ఇలాగ అయిపోయింది, ఇదేం బ్రతుకు అదేం బ్రతుకు అనుకోని అవసరం లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కాకినాడలో ఉంటాడు. ఆయన బైబిల్ ట్రైనింగ్ వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు. ఆ మనుషుడికి నెలకి 1000 చొప్పున 2 సమయాలు 3 సమయాలు మనీ ఆర్డర్ వచ్చింది. మనకేమో లిక్కుమంటే 300 వచ్చి, మా నాన్నగారిని అడిగాను, నాన్న నువ్వు 300 పంపుతున్నారు ఏంటంటే, బాబా నేను బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు, నువ్వు పుట్టక ముందు నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను 79లో, అప్పుడు 30 రూపాయలే ఖర్చు పెట్టుకునేవాడిని నేను. ఇప్పుడు రోజులు మారినాయి, ఖర్చులు పెరిగినాయి కనుక రోజుకు 10 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకో అన్నాడు ఆయన. హైదరాబాద్లో నెలకి 300 రూపాయలు సరిపోతాయా? పేస్ట్ బ్రష్ కొంటే సరిపో, సోపుకి సరిపోయి. కానీ ఆ 300ని కూడా నేను 3 లక్షలు ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. ఖర్చు పెట్టేవాడిని కాదు, జాగ్రత్త చేసుకునేవాడిని. అలా వారు పెట్టిన హాస్టల్ ఫుడ్డే తినేవాడిని. ఎందుకంటే లేవు అని మనం అనుకోవటం కాదు, మనం ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కాదు. మనకి ఒకటి ఉంది, ఏంటంటే ప్రార్థన ఉన్నది. ఆమేన్. ఏమున్నది? ప్రార్థనను ఉంది. ప్రార్థన సంపాదించుకుంటే సమస్తము మన దగ్గర ఉంటాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిరీక్షణ కలిగిన వారులారా, బంధకములలో పడి ఉండి మంచి రోజులు వస్తాయని ఆశతో ఉన్నవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అప్పులు అయిపోయినా, చీటీలు కడుతున్నా, వడ్డీలు కడుతున్నా, కట్టలేకపోతున్నాను ఏడుస్తున్నా, దైవజనుడి ద్వారా ఒక మాట దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎవ్వరికీ లేనంత గొప్ప దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉంది. అతి తొందరలోనే, ఎందుకంటే ఆయన ప్రేమ ఆవరించిందంటే మనం ఆస్తికర్తలు అయిపోతాం అంతే, గొప్ప బలవంతులు అయిపోతాం అంతే. నిరీక్షణ ఒక్కటే ఉంటే చాలు. మా నాన్నగారిని ఏదైనా నేను అడిగితే అతను అనేవాడు, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడగాలి బాబా అనేవాడు. దేవుణ్ణి అడగమన్నాడు ఏంటి అతను అనుకునేవాడు. కానీ నా తండ్రి నాకు ఆస్తి ఇవ్వలేదు, కానీ నా తండ్రి ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు. ప్రార్థన ఏ సమయంలో శ్రమలో ఉన్నా కూడా కొద్ది సమయాలు ప్రార్థన చేసినప్పటికీ మనకు ఆ బంధకముల నుండి విడుదలైపోతూ ఉంటుంది. అంటే వెంటనే డబ్బులు వచ్చేస్తాను కాదు, ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఆత్మధైర్యం వచ్చేస్తుంది. నేను ఆ ట్రక్కులో బిగిసిపోతూ కానీ ఆనందంగా ఉండేవాడిని. ఎందుకంటే శ్రమలో కూడా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మహాబలం వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పరే. అప్పులైపోయినా, రోగమున్నా, వేదనున్నా, శోధనున్నా మీరు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి దినము ప్రార్థన చేయండి. మీరు సంపాదించుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన సంపాదించాలి.
మనం అందరం అతిశయపడతాం. నిన్న మా ఆరాధనలో చెప్పాను, బంగారం ఉంటే నాకు ఇంత బంగారం ఉందని చెప్పడానికి అనేక మంది ఎదుట మనము సిద్ధపడతాం. పెళ్ళికి ఎక్కువ బంగారం ఉంటే ఎవడు పిలుస్తాడా అని చూస్తుంటారు. ఏమీ లేకపోతే ఎవడో పిలకుండా ఉంటే నా ఇవ్వనుకుంటారు. మాకు ఇంత పొలం ఉంది, నాకు ఇంత మేడ ఉంది, ఇంత ప్లాట్ ఉంది, ఇంత ఫ్లాట్ ఉంది, ఇంత క్యాష్ ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. లేకపోతే మన ప్రాణానికి చెప్తాం, బ్యాంకులో ఇంత డిపాజిట్ ఉంది, 50 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, ఆ డబ్బు ఉంది, ఈ డబ్బు ఉందని ప్రాణమాని చెప్పుకుంటాం. కానీ ప్రార్థన ఉన్నదని చెప్పుకుని గర్వపడ్డావు ఎప్పుడైనా? నాకు ఇంత ప్రార్థన ఉంది, నాకేమున్నా లేకపోయినా దేవుడున్నాడు అని నువ్వు చెప్పగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? నా శ్రమలో, నా బాధల్లో, చిన్న వయసులో అన్ని రకాలుగా నన్ను ఆయన నలగొట్టాడు. నా మోచెప్పలు ముగ్గుది పుండ్లు పడిపోయేలాగా అయిపోయినాయి. ఎందుకంటే నేను ఒకటి సంపాదించుకున్నాను, ప్రార్థన సంపాదించాను. ఈ ప్రార్థన నా జీవితాన్ని తారాస్థాయికి తీసుకెళ్తా ఉంది. ప్రార్థనే జీవితాన్ని మార్చుతుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు 2 అంతల మేలు కలగబోతుంది. అక్కలారా, చెల్లెళ్ళారా, అన్నలారా, తండ్రులారా, అమ్మలారా, అయ్యలారా, యేసయ్య చెప్పే గొప్ప మాట ఏంటంటే, మీకు ఆయన 2 అంతలుగా మేలు చేయుచున్నాడు. ఆ మేలేంటో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 60, యెషయా గ్రంథంలోకి రండి. జీవముల దేవుని వాక్యంలో మనకి బలమైన మాట, 2 అంతల మేలేంటో ఆ మాటలోనే మీకు అర్థమైపోతుంది అక్కడ మనం చదువుతూ ఉంటే. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఇది దేవుని రాజ్యంలో ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు. ఎంత గొప్ప మాట చూడండి. చదవమా. కట్టుకున్న ఇళ్లలో, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 22వ వచనం, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, 2 అంతలుగా మీకు మేలు ఏంటంటే, మీరు కట్టుకున్న ఇంట్లో మీరు కాపురం ఉంటారు. ఇదేంటండి కట్టుకున్న ఇంట్లో కాపురం ఉండకపోతే కట్టని ఇంట్లో కాపురం ఉంటావా అంటే, చాలామంది ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నాక ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, మరొకరు అంటారు, ఏమో మీరు ఈ ఇంట్లోకి వచ్చేలాగా అయిపోయింది, మీరు ఇల్లు కట్టుకున్నాకనే గేదె దోడి చచ్చిపోయింది, మీరు ఇల్లు కట్టుకున్నాకనే అల్లుడు కోయిట వెళ్ళిపోయాడు పిల్లల్ని వదిలేసి, లేకపోతే అది జరిగింది ఇది జరిగింది. ఇంతకుముందు ఎంత డబ్బులుండి మీ దగ్గర, ఈ ఇల్లు కట్టుకున్నాక మీరు ఇలాగ అయిపోయారు. వారు వచ్చి అడుగుతారన్నమాట, అమ్మా ఇల్లు కట్టకముందు నీకు బ్యాంకులో ఎంత ఉండేది? బ్యాంకులో ఎప్పుడు డబ్బులుండి. ఎంత డబ్బులుండి? 5 లక్షల దాకా ఉండేది. మరి ఇల్లు కట్టుకున్నాక ఉన్నాయా? లేవు. నిజమే, సైతాన్ మాట. ఇల్లు కట్టుకుంటే బ్యాంకులో డబ్బులు ఎలా ఉంటాయి? బ్యాంకులో డబ్బు ఉంటే ఇల్లు వస్తుందా? గట్టిగా చెప్పరే మీరు అందరండి, గట్టిగా చెప్పాలి. 5 లక్షలకి ఇల్లు అయిపోద్దా? మళ్ళీ ఇంకో 5 లక్షలు తీసుకుంటావు, ఏదో చేసుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు. బాగా గమనించండి, చాలామంది వాస్తు పోగుగా లేదు, గుమ్మం అటు పెట్టేటి, ఆ గుమ్మం ఇటు తిప్పంటారు. అసలే కష్టాలు, వడ్డీలు పాలైపోతే మళ్ళీ ఇంకొక 10 రూపాయలు వడ్డీకి తెచ్చి ఆ గుమ్మం తీసి ఇలా తిప్పుతావు. మళ్ళీ ఇంకొకటి వచ్చి అంటాడు, అక్కడ గొయ్యి తవ్వాలి, ఈ పక్కన బరువు అయిపోయింది అంటాడు. ఏ పక్కనే? గట్టిగా చెప్పరు. ఈశాన్యం బరువు అయిపోయింది అంటాడు. ఏది ఈ బరువు అంతా ఆడు భుజాన్ని మోసినట్టు. మరి ఏంటంటే ఈ బరువు అంతా తీసి ఆ పక్కన ఏంటంటాడు. మరలా ఇంకొకటి వస్తాడు, అయ్యో ఆ పక్కన బరువు అయిపోయింది, ఇలా తేలిపోయింది పడవ అంటాడు. చివరికి ఇంకొకరు వచ్చి అంటాడు, మీ పేరు మీద అన్నీ చూశాను కానీ ఇది ఈ ఇల్లు మీకు సెట్ కాదంటాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలి?
కొండ ఎటో చోట అంటాడు. మీరు బాగుపడాలి, మనశ్శాంతిగా బ్రతకాలంటే ఈ ఇల్లు వదిలి ఎక్కడో చోట చిన్న పాక వేసుకుని బ్రతకండి అంటాడు. కర్మ ఏంటి? కట్టుకున్న ఇల్లు వదిలించి బోడు పాకలో ఒంటి నిట్రాడు తోటి లేదా కొంజాతోటి అక్కడ ఉంటావు. వచ్చిన వాళ్ళందరూ అదేంటమ్మా ఇల్లు అలా వదిలేశారంటే, ఇల్లు అద్దెకి ఇచ్చేస్తాను టూ లెట్ అని పెట్టి అద్దెకి ఇచ్చుకుంటే వారు బాగానే ఉంటారు, వీరు పాకలో ఏడుస్తారు. ఏంటి పరిస్థితి? కొందరు ఏం చేస్తారంటే అప్పులు పాలయ్యి ఇల్లు వదిలిపెట్టి పారిపోతారు. చాలామంది జీడిమెట్లు వచ్చేసారట. మొన్న అక్కడ ఏదో సాయిబాబా కాలనీ ఉంది, ఇంకొక కాలనీ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తే చూశాను, అందరూ ఇక్కడ ఐపీ పెట్టి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితి? భార్య ఒక డ్యూటీకి, భర్త ఒక డ్యూటీకి, కోడిగుడ్లు తెచ్చుకుని అట్టు వేసుకుని తింటున్నా ఉన్నారు. ఆ డబ్బులతో వడ్డీలు కడుతున్నామండి, అప్పులు తీర్చుకుంటున్నామండి పాస్టర్ గారు అన్నారు. అయ్యయ్యో, శపించబడిన వాళ్ళరా, ఈరోజు దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు కట్టుకున్న ఇండ్లలో మీరు కాపురం ఉంటారు, మీరు అనుభవిస్తారు. మీ పొలము మీరు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. మీ పొలం ధాన్యం పండింది, అంతా బాగుంటుంది, అంతా కళ్ళంలో ప్యాకెట్స్ బస్తాలు కుట్టినప్పుడు షావుకారు వచ్చి అకౌంట్స్ చూసుకుందామని ధాన్యం అంతా పట్టుకెళ్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏయో డబ్బులు వస్తాయని వెళ్తాం, అన్నీ లెక్కేసి పురుగుల మందుకి ఎంత ఇచ్చాను, విత్తనాలకు ఎంత ఇచ్చాను, అప్పుడు ఎంత ఇచ్చాను, ఇప్పుడు ఎంత ఇచ్చాను, పెట్టుబడి ఇది పట్టుకెళ్ళు, అది పట్టుకెళ్ళు, దానికి 4 రూపాయలు వడ్డీ కట్టాను నీ కోసం కాబట్టి, అందరికి 5 రూపాయలు కడతాను, నీకు 4 కట్టాను. ఇవన్నీ కలిపితే నీ పండిన పంట అంతా కూడా ఆడే తినేస్తాడు. మరి ఏమి లేదంటే ఇంకా నువ్వు నాకే బాకీ ఉన్నావు, సరే ఇప్పుడు ఏమి నేను ఇబ్బంది పెట్టను, మళ్ళీ పంటలో చూసుకుందాం వెళ్ళిపో అంటాడు. మరి ఎంతో కొంత ఏమంటే చివరికి ఒక భిక్షం వేసినట్టు ఇస్తాడు. ఈ పరిస్థితి, ఈ శాపము, ఈ శోధనలో ఉన్న మనందరికీ పరిశుద్ధాత్ముడు ఈ దినాన్ని ప్రత్యేకమైన దీవెన ఏంటంటే, రెండంతలుగా మేలు చేస్తాను. మీరు నాటుకున్న వాటిని మీరే అనుభవిస్తారు. ఆ ధాన్యమైనా, పామాయిలైనా, గోధుమలైనా, ఏదైనా పాడి పంట వచ్చే రాబడంతా కూడా నీ పిల్లలకు ఆస్తిగా మిగులుతుంది. గట్టిగా నమ్మిన వారందరూ చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి, కేకలు వేయండి. వారు కట్టుకున్న ఇండ్లలో వారు కాపురం ఉంటారు. ఆమేన్. మీరు కాపురం ఉన్న ఇంటికి ఎవరైనా వచ్చి మీకు అది ఇది చెప్తే మీరు చెప్పండి, మాకు ఏమీ చెప్పొద్దు, ఆల్రెడీ మేము అన్నీ చూసే కట్టుకున్నాం అని చెప్పండి. మీరు కూడా ఆలోచన చేయండి. బరువు ఉంది, పళ్ళం ఉంది, నీళ్ళు ఉన్నాయి. మొన్న ఒక సహోదరు అంది, పాస్టర్ గారండి మా ఇంటికి రండి భోజనానికి అంది. ఏమ్మా అన్నాను. భర్త కూడా అడిగాడు, మీరు వచ్చి భోజనం చేయండి పాస్టర్ గారు, మా పెళ్ళి కుదిరిందండి అంది. పెళ్ళి కుదిరిందంటే నేను సరేనమ్మా అని వస్తానన్నాను. తీరా నన్ను పిలవటానికి వచ్చినప్పుడు నల్ల చీర కట్టుకుంది. ఏ చీర? బ్లాక్ సారీ కట్టుకుంది. భర్త కూడా బ్లాక్ డ్రెస్ వేసాడు. నేను ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో, నేను ఏది వేసుకుంటే నువ్వు అది వేసుకో అని అనుకున్నారేమో, పోనాల ప్రేమ కూడా మనకెందుకులని వదిలేశాను. తీరా వారింటికి వెళ్ళింది దాక్కోండి, ఇద్దరు బ్లాక్ డ్రెస్లోనే ఉన్నారు. ఏంటి గట్టిగా చెప్పరా? బ్లాక్ లుంగి కట్టాడు అతను, బ్లాక్ టీషర్ట్ టవలు, ఆమె బ్లాక్ సారీలో ఉంది. నాకు డౌట్ వచ్చింది, మొన్న వచ్చినప్పుడు ఇలా బ్లాక్ వేసుకొచ్చారు, ఈవేళ బ్లాక్ వేసుకున్నారేంటి? ఓకే సరే, వాళ్ళు కూడా మనకెందుకులే, వాళ్ళని ఏదో పలకరిస్తే నన్ను కూడా నలుపు వేసుకోమంటారేమో. నేను ఇంకా వాళ్ళని పలకరించలేదు. నేనేం చేశానంటే కొంచెం కాఫీ తాగి వచ్చేసాను. మళ్ళీ వారు శుభలే కట్టుకుని వచ్చారు, పెళ్ళి కుదిరిందని. అప్పుడు కూడా మళ్ళీ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు. ఇంకా అప్పుడు అన్నాను, మీరు ఈ మధ్య బ్లాక్ మీద నడుస్తుందండి బండి అన్నాను. ఏంటి సంగతి? అయ్యి బాబా పాస్టర్ గారు మీకు చెప్పలేమండి అంది. అదేంటి ఏమైంది? ఎందుకే ఒక సిద్ధాంతం చెప్పాడట, పెళ్ళి ముందు రోజు వరకు మీరు నల్లటి వస్త్రాలే ధరించాలి, కీడంతా పోతుంది, ఆల్రెడీ బోల్డ్ అంత కీడు ఉంది.
మీరు ఎక్కడికి వెళ్ళినా నలిపే. వాళ్ళు వేసుకొచ్చిన కారు కూడా అద్దె కారు తీసుకుని వచ్చారు నల్లదాన్ని. నేనన్నాను, ఆ చెప్పినోడికి నల్లబట్టలు ఉన్నాయా అన్నాను. లేవండి. ఆ చెప్పినోడికి ఏ రంగు ఉన్నాయన్నాను. ఆడు పట్టు వస్త్రాలు వేసుకున్నాడండి, గోల్డ్ కలర్ అన్నాడు. మీరు ఇలాంటి పనికి పనులు చేయకండి. చక్కటి వస్త్రాలు ఉన్నాయి. శుభలేఖ పట్టుకెళ్తున్నప్పుడు, ఎవరైనా పిలుస్తున్నప్పుడు మనము ఎంతో ఆశీర్వాదంగా వెళ్ళాలి, శుభప్రదంగా వెళ్ళాలి, దైవికంగా వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారు నల్ల డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ కాదు. నీ హృదయము మంచిగా మార్పు చెందితే అన్నీ మంచిగానే జరిగిపోతాయి. హల్లెలూయా. ఏది మారాలి? ఎత్తుమాడం జోళ్ళు వేసుకుంటే హైట్ అయిపోతావా? తీసేక కింద అడుతావు. మళ్ళీ మొన్న ఒక ఆమె అలాగే నడిచి మీద అడిపోయింది ఒకటి మీద, షాపింగ్ మాల్లో. ఆడన్నాడు, అది నా మీద పట్టావు ఏంటి అన్నాడు. ఇంతకాల భర్త పైకి లెగ్గొడుతున్నాడు ఇలాగ. నేను అలా చూశాను. మళ్ళీ నేను చూస్తే ఫీల్ అవుతారని చూడకుండా ఎలా వెళ్ళిపోతుంటే మళ్ళీ లేచిందా లేగలేదని చూశాను. ఆమె చూసేసింది నన్ను. మళ్ళీ నేను ఇలా తిప్పేసుకుంటాను. వాళ్ళ భర్త కొంచెం ఎదరికి వెళ్ళకంటున్నాడు, వేసుకోవద్దు అంటే వేసుకున్నావు, వేసుకోవద్దంటే వేసుకున్నావు. అర్థమైందా? అలవాటు ఉన్న వాళ్ళు వేసుకున్నా తప్పలేదు. అలవాటు లేని వాళ్ళకి ఎత్తుమడం ఎందుకు చెప్పండి? అది అది కొంచెం ఎత్తుమడం వేసుకోవడం, అది పొల్లు ఉంటుంది వెనకాల, అలా పైకి నడుస్తారు ఇలాగా. అవి మనకు సూటి కావు. అలా మీద అడిపోతారు ఎవరి మీద. ఆడి కాలేజ్ ఇరిగిపోతుంది. ప్రియులారా, మీరు అలాంటి ప్రయోగాలు చేయకండి. ఏలూరులో వాళ్ళు చెప్పారు, ఇది చెప్పారు, ఇలాగ ఉండమన్నారు కాదు. మన మనస్సు ప్రభునందు నూతన పరచబడాలి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో ఓదన్నేను, నిష్కలంక పరిశుద్ధులలో ఓదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధు అందరూ పడతాం తిరిగేదను. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, అందరూ పడదాం. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్నేను. పడదాం. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడెను, నా భాగ్య గృహమును స్మరించుచు. హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నానాలుక చాలదయ్యా, వర్ణింప. చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆమేన్. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, పైన ఉన్నవారు కింద ఉన్నవారు పాడండి. ఉంటే చాలు. ఆహా బోరా ఎప్పుడు ధ్వని చూడో, ఆహా నా ఆశ ఎప్పుడు పేరుతో. ఆహా నా బోరా ఎప్పుడు భూ అని. ఆహా
ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే. చప్పుడు కొడదాం, కొడదాం. యేసు రాజునే చూసిన చాలు. ఆమేన్. గ్లోరీ. యేసు రాజునే చూసిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. యేసుని రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. అందరు రెండు చేతులు పైకెత్తి ఈ మాట నాతో పాడండి. ఆహా ఆ బోరా ఎప్పుడు ధ్వనించునో. పాడదాం. అందరూ కూడా మొదటిగా ఆహా ఆ బోర ఎప్పుడు ధ్వనించునో అని పాడదాం. 1 2 3. ఆ బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా తుడుచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం. గట్టిగా చప్పడు కొట్టి, గట్టిగా చప్పడు కొట్టి పరిశుద్ధ దైవానికి స్తుతి కలిగినట్లుగా యేసు రాజుని మనం చూడబోతున్నాం. ఆమేన్. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన బోర పట్టుకుని వచ్చేస్తాడటండి, భూ అని. ఆ బోర రక్షణ పొందిన వారికి వినపడుతుందట. రక్షణ పొందలేని వారికి ఆ బోర వినపడదట. భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి పెళ్ళికి, భార్య రక్షించబడింది, భర్త రక్షించబడలేదు అనుకోండి, ఆ బోర ఎవరికి వినపడుతుంది చెప్పాలి? భార్యకి. బోర విన్న వెంటనే ఆమె అన్ని అలా వదిలే పైకి వెళ్ళిపోతుంది. ఈ భర్త ఇదేంటి భార్య సడన్గా ఇలాగ అయిపోయింది అనుకుంటాడు. అందరు భార్యలు రక్షణ పొంది అందరు భర్తలు రక్షణ పొందలేదు అనుకోండి పెళ్ళిలోనే, అప్పుడు ఏమవుతుంది? పెళ్ళిలో మహిళలు అందరూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయారని అనుకోరు, మహిళలందరికీ ఏదో విషయం ఎట్టేసారంటే అనుకుంటారు. చివరికి తెలుస్తుంది దేవుని రాకడ వచ్చిందని. మీరు మీ భర్తలు రక్షణ పొందండి, నేడే అనుకూల సమయం. ఆమెన్. నీటి బాప్తీసు పొందండి, యేసుని రక్షకుడిగా అంగీకరించండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. మీరు ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అని నన్ను అడగండి. మీ ఊర్లో చర్చలు ఉన్నాయి, మీకు కాపర్లు ఉన్నారు, సంఘ కాపర్ల దగ్గరికి వెళ్ళి రక్షణ పొందండి, రక్షణ అడగండి. మీరు ఆరాధనలకు వెళ్ళండి, మీకు దగ్గరగా ఉన్న యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలకు వెళ్ళి వాక్యం వినండి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. అందుకనే ముందుగా ఇంకా లాస్ట్ బ్లెస్సింగ్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నాడు. రెండంతలుగా మీకు మేలు చేయుచున్నాను. తర్వాత అక్కడ మనం చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. ఎస్ అందరూ తెరవండి. 65వ అధ్యాయము 22వ వచనం. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపారు. నా జనుల ఆయుష్యము వృక్షాయుషంతగును. నేను ఒక ఇల్లు కట్టాను. మా ఇల్లు ఎలా వచ్చిందంటే, మీరు మా ఊరు వస్తే చూద్దరు కానీ, మా ఇంట్లోకి వస్తుంటే అక్కడ స్థలంలో నేను ప్రార్థన చేశాను. నాకు ముందు 2-3 వేరే ప్లాన్లు ఇచ్చారు. ఓకే అని చెప్పి వాళ్ళని పంపించేశాను. నేను ప్రార్థన చేశాను, ఈ స్థలంలో ఎక్కడ వెలుగు చూపిస్తావు బాబు, అక్కడ ఇల్లు కడతారని. నాకు ఒక చోట వెలుగు కనపడింది. ఆ వెలుగు కనపడిన వెంటనే పెన్ను పుస్తకం తీసుకుని ఇల్లు ఎలా కట్టాలో నాకు జ్ఞానం ఈ బాబు అని అడిగాను. దేవుడు నాకు జ్ఞానం ఎత్తి నేను స్కెచ్ గీసుకుని నేనే డ్రాయింగ్ చేసుకున్నాక దానికి
దానిని ఇంజనీర్కి ఇచ్చాను. ఏమేమి మెటీరియల్ వాడాలో కొంచెం నేను గీసినట్టుగా ప్లాన్లో బిల్డింగ్ కట్టాను. ఆ మనిషి అన్నాడు చూసి, ఈ పక్కన మీకు తూర్పు మీకు తగ్గిపోయింది అన్నాడు. ఏదో ఒకటి తగ్గిపోయింది, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాను. అప్పుడు ఆ మనుషుడు రాశాడు. అందరూ వచ్చారు, మీకు తూర్పు మీద ఎవరిదో ఇల్లు ఉంది, అది లేకుండా ఉంటే ఎంత బాగుండి అన్నాడు. ఇప్పుడు నేను వాళ్ళని వెళ్ళిపోమని చెప్పనా? అది మంద కాదు. అది ఏమండి, ఇలాగుంటే చాలా మీకు బ్లెస్సింగ్స్ ఉండవు, డౌన్లోకి వెళ్ళిపోతారు, మీరు ఇప్పుడే ఎదుగుతున్నారు మీరు అన్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను చెప్పాను నువ్వు చెయ్యి అంతే. ఇల్లుకు అడే రాశాడు, చేశాడు, ఐరన్ అయితే తెచ్చాం. సకంలో వెళ్ళిపోయాడు ఆ మనుషుడు. ఆయనకి నాకు సెట్ కాక, ఎవరు వచ్చినా సరే ఏమంటే ఇక్కడ ఇల్లు కడుతున్నారు, అక్కడ క్రాస్ వచ్చేసిందండి అనేవాడు. అలాగ అన్న వాళ్ళందరూ, ఊర్లో వాళ్ళందరూ చాలామంది చాలా రకాలన్నారు. నేను ఇల్లు కట్టాక ఇంకా పెరిగిపోయింది. నేను అభివృద్ధి వెంబడి అభివృద్ధి వచ్చేసింది. మొత్తం చాలా ఎత్తుగా ఆశీర్వదించబడిపోయాను. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి, ఏమంటే ఇక్కడ మీకు ఈ మూల ఇది ఉండటం మీకు ప్లస్ అయింది అంటున్నారు. ఏది మరి తూర్పు లేదు కదా, మరి తూర్పు లేదన్నావు కదా అన్నాను. లేదండి, మొత్తం మీద మీకు దేవుడు ఉన్నాడు కదండి, మీకు పని చేస్తుంది కానీ మాకైతే పని చేయదు అన్నాడు. నేనన్నాను, ఫోన్లు ఎలాగన్నా ఒప్పుకున్నావు, యేసు ఉంటే ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ దిశ ఉన్నా దశ ఉన్నా ఆయన చిత్త ప్రకారం మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న కొందరు వచ్చారు మా ఇంటికి, కొన్ని ప్రాంతాల దూరాల నుంచి వచ్చారు. ఎవరు వచ్చినా ఏం మాట్లాడుతున్నారంటే, ఏమంటే ఇక్కడ అడుగు పెట్టిన మరుక్షణమే ఒక ప్రశాంతత ఉంది ఏంటండి, నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడండి, మీ ఇంట్లో ఏది తిన్నా ఆరోగ్యంగా ఉంది, ఇక్కడ పండుకుంటే నెమ్మది ఉంది. ఏంటిది అంటే నేను చెప్పాను, నేను క్రీస్తు నందున్నాను, ఆయన చిత్త ప్రకారం మేము బ్రతుకుతూ ఉన్నాం. మీ గృహాల్లో ప్రశాంతత ఉంటుంది, దేవుని వాక్యం మీ ఇంట్లో ఉంటుంది. ప్రార్థన చేయండి. మీరు కట్టుకునే ఇళ్లలో ఎవరో కాపురం ఉండరు, మీరే కాపురం ఉంటారు. మీ పిల్లలు మీ ఆస్తిని అనుభవిస్తారు. తర్వాత ఏమన్నాడంటే, మీరు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. ఎస్, 2 రోజులు ఇస్తానని పట్టుకోరు ఎవరు. మీకు ఇది నేను ఇలాగ తీసుకుంటానని, అది అలా పట్టుపోతానని ఎవరు అనరు. నీ పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళిపోరు. తర్వాత ఏమన్నాడంటే, నా జనుల ఆయుష్యము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆయుష్ ఉంది, ఆయుష్ ఎవడు తగ్గించలేడు. 2 మేలు చేస్తానని మాట ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? చదవండి. నేను ఏర్పరచుకున్న వారు చేసుకున్న దాన్ని ఏర్పరచుకున్న వారు ఫలములను అనుభవింతురు, పూర్తిగా వృధాగా ప్రయాసపడరు. ఏదున్నా అన్ని అనుభవిస్తారు. మొన్న ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది, మనిషి ఎండిపోయింది. ఆమె అంది, పాస్టర్ గారు ఎంత అందంగా ఉండేదాన్ని అండి అంతే. అవునమ్మా అన్నాను. ఫోటో పట్టుకొని చూపించింది. ఇంత జడు ఉండేది పాస్టర్ గారు నాకు. అది క్యాన్సర్ వస్తే ఎక్కడ ఉంటుంది? బోడిగుండి అయిపోయింది. ఏమైపోయింది? బోడిగుండి అయిపోయింది. పాస్టర్ గారు, మా అమ్మగారు పెట్టింది అయితే, నా భర్త కొన్నదైతే 200 కాసులు బంగారం ఉందండి, అవన్నీ పెట్టుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకునేదాన్ని అండి, ఇప్పుడు ఏది పెట్టుకోవడానికి లేదండి అని ఏడ్చి, ఇలాగ దెయ్యందుట్లాగా అయిపోయింది, డొక్కులాగా అయిపోయింది. నేనన్నాను, నీకు మరలా పూర్వ వైభవం కావాలనుకుంటున్నావా అన్నాను. అదే ఎవరో చెప్పారు, మీరు ప్రార్థన చేస్తారా? నాకు కొంచెం నీరసం తగ్గితే చాలండి అంది. బోడి నీరసం తగ్గటం ఏంటి? మరలా నీ కోటలో నువ్వు ప్రవేశిస్తావు. నీ గుండెలో యేసుని చేర్చుకోగలిగితే, యేసయ్యకి చోటిస్తే మరలా నీ పూర్వ వైభవాన్ని మించిపోతుంది అన్నాను. మీరు ఎవరికి చెప్పకండి, ఆమె క్రీస్తుని అంగీకరించింది, ఆమె మరలా మామూలు అయిపోయింది.
సికింద్రాబాద్ మా చర్చికి వస్తుంది. మొన్న అన్నాను, నీ 200 కాసులు బంగారం పెట్టుకుని ఒకసారి కనపడమ్మా అన్నాను. మొన్న అన్నీ పెట్టేసుకుంది. అలా హస్బెండ్ ఇంకో బ్యాగులు ఇంకో 2 పెట్టుకున్నాడు. ఇంక పెట్టుకోవడానికి ప్లేస్ లేక నీరసం వచ్చి కానీ పడిపోతుందేమో అని అందులో పెట్టానండి అన్నాడు. నేను అన్నా, అది కూడా మీదాడాయి వేసే ఏముంటాయి. నవ్వేసుకుంది, చెవులు సాగిపోయేలా పెట్టుకుంది, ముక్కు మీద పెట్టుకుంది, పెట్టుకుంది 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 అడుగు తీసి అడుగేయటానికి రావట్లేదు. ఎందుకు సరిగ్గా నడట్లేదంటే భర్త నాడు చీర నలిగిపోద్దని నడట్లేదండి. ఇది అంతా కొంచెం డిఫరెంట్ మైండ్ అండి బాబు. అలా అమ్మ అంతే, అలా అమ్మమ్మ అంతే అన్నాడు. నేను అన్నాను, అది కాదు, వారు నడవలేక కాదు, పెట్టుకున్నది అందరూ చూస్తే వారికి హృదయం తృప్తి అయిపోతుంది, కాసేపు అలా బొమ్మలాగా ఉన్నాయి అన్నాను. ప్రియులరా, ఆలకించండి, ఆలోచన చేయండి. ఎంత రోగం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, అన్నీ కోల్పోయినా క్రీస్తునందున్న వాగ్దానం ఏంటంటే మరలా మీ కోటను మీరు ప్రవేశిస్తారు. ఇంకొక 23 వచనం చదివితే బాగా మంచి మాట కనబడుతుంది. వారు వృధాగా ప్రయాసపడరు. అండర్లైన్ చేసుకోండి. ఇంతవరకు నీ ప్రయాసము వృధా, ఎక్కడికి వెళ్ళినా వృధా. ఎంత కష్టపడి వ్యాపారం చేసినా, పెట్టుబడి పెట్టినా, పార్ట్నర్గా ఉన్నా, ఏది చేసినా చివరికి అసలు పోగొట్టుకుని వచ్చావు కదా. ఈ రోజు నుండి నీ ఆశీర్వాదం ఏంటో చెప్పనా? యెహోవా చేత. చూడండి, దేవుడు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే వృధాగా ప్రయాసపడరు. ఎక్కడ ఏదైనా కష్టపడ్డావు అంటే దానికి తగిన లాభము దేవుడు నీకు ఈ దినము నుండి ఇస్తున్నాడు అంతే. భయపడకు, నేను ఎంత కష్టపడ్డాను, వారు నన్ను ఎంత వాడుకున్నారు, వారెంత నన్ను వాడుకున్నారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా నాన్నగారు ఒకరు బాగోవాలని, వారికి ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారని వారికి ఎన్నో సలహాలు ఇచ్చి, వారికి దగ్గరగా ఒక 16 ఎకరాలు ఎంతో పొలం అమర్చుకుని అంత సలహాలు ఇచ్చారు నా తండ్రి. నేనన్నాను, నాకు కొంచెం ఎదిగిన తర్వాత, నాన్న మీరు అన్ని సలహాలు ఇచ్చారు, భూమి అమ్మేవాడు కూడా మీరే షూరిటీ ఉన్నారు, కొంచెం అరువు ఇచ్చేటాడు, అన్నీ కూడా ఒక్కసారి డబ్బు ఇట్టి కొన్నది కాదు, వారికి అంత భూమి వచ్చింది కదా, మరి మీరెందుకు ఆ ఆలోచన చేయలేదు? కనీసం ఒక 2-3 ఎకరాల కన్నా మీరు ఆలోచన చేయలేదేంటి? ఆ భూమి అమ్ముకునేవాడు ఎవరు వచ్చినా ఇస్తానన్నాడు కదా, కనీసం ఒక 5 ఎకరాలన్నా మీరు తీసుకోలేదేంటి అన్నాను. బాబా, దేవుడు సమయం వచ్చినప్పుడు మనకి ఇస్తాడు. ఏమన్నాడు ఆయన? సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. నిజంగా నా తండ్రికి దేవుడు సమయం ఇచ్చినప్పుడు మమ్మల్ని తలగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంతవరకు నీ కష్టము వృధా అయిందేమో, అయిపోయిందని అనుకుంటున్నావేమో, నీ కష్టము ఫలభరితముగా మారబోతుంది. వృధాగా ఉండదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని తలపెట్టుకుని వెళ్ళినా జయముతోనే తిరిగి వస్తావు. తర్వాత ఏమన్నాడు చదవండి. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. చాలామందికి శోధన ఏంటంటే, బిడ్డ ఎదుగుతూ ఉండగా చేతికొచ్చిన బిడ్డ, వయసులోకి వచ్చిన బిడ్డ, కుమార్తెన కుమారుడైన చక్కని చదువుకున్న పిల్లలు ఇంక ఉద్యోగానికి వెళ్తారనుకున్న సమయంలో వారిని ఏదైనా గుద్దేసి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు బైక్ రైడ్ చేసి చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు ఫ్లైట్ కూలిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు. అయ్యో, నా బిడ్డలాగా అయిపోయిందా, చేతికి వచ్చిన బిడ్డలాగా అయిపోయింది, కుమారుడిలాగా, ఇప్పుడు కుమార్తెలాగా అయిపోయింది, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి, నీకు, నాకు, మనందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, దేవుని రాజ్యంలో ఉన్న మనకి ఆకస్మికముగా కలుగు అపాయములు పిల్లలకు రావు. అలాంటి అపాయాలు పొందుకోవటానికి పిల్లలను కనరు. మీరు పిల్లల్ని కన్నారంటే మీ పిల్లలు రాజకుమార్తెలుగా ఉంటారు, రాజకుమారులుగా ఉంటారు, దేవుని సాక్షులుగా ఉంటారు, సువార్థికులుగా ఉంటారు, సాక్షులుగా ప్రకటిస్తారు, అనేక మందికి పాలకులుగా ఉంటారు. అలాగే కన్నావు బిడ్డల్ని. నా బిడ్డ ఎందుకు పనిచేస్తాడు, నా కుమార్తె ఎందుకు పనిచేస్తుంది, ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటున్నావేమో. నీ బిడ్డలకు అపాయము రాదు, నీ బిడ్డలకు ఉపాయం వస్తుంది. నీ బిడ్డలకు ఉపాయము దేవుడిచ్చాడు. ఆ చిన్న ఉపాయంలో నుండి పెద్ద స్థాయి వ్యాపారాలు చేస్తారు,
పెద్ద పాలన చేస్తారు. ప్రియులరా, రెండంతల ఆశీర్వాదం ఏంటంటే వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయమునందుటకు పిల్లలను కనరు. ఎందుకంటే వారు యెహోవా చేత అందరూ 23 వచ్చిన గట్టిగా చదవాలని ఆశిస్తా ఉన్నాను. అందరూ నేను 3 అంకులు చదువుతాను, అందరూ చదవాలి. ముగిందాం. స్టడీ 1 2 3. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకు పిల్లలను కనరు. వారు గట్టిగా చెప్పండి, సాతానుడి నేల చెప్పండి, వారు యెహోవా చేత ఆశీర్వదించబడుదురు. ఆమేన్. మీ పిల్లలు టాప్ రేంజ్లో ఉండబోతున్నారు. మీరందరూ ఇంటికి వెళ్ళాక ఒక పుస్తకం మీద రాయండి, పిల్లల చేత రాయించండి, డేట్ వేసి. అదిగో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు పట్టణానికి వచ్చి ప్రకటించాడు, బాబా అమ్మా మీరు ఎలాగున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని రాజ్యమునకు మూల స్తంభాలుగా నిలబెట్టబోతా ఉన్నాడు. మన కుమార్తెలు దీవెనగా ఉంటారు, మన కుమారులు ఆశీర్వాదంగా ఉంటారు, పాలకులుగా ఉంటారు, వృధాగా ప్రయాసపడరు. ఇది రెండంతల ఆశీర్వాదం ఈరోజు. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు, వారి సంతానపు వారు ఆమేన్, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఇప్పుడు సంతానం వారు దగ్గర ఉండట్లేదు, దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ తిన్నావా, ట్యాబ్లెట్ వేసుకో, దుప్పటిగా పడుకో, ఓకేనా, మళ్ళీ రేపు చేస్తాను ఫోను. ఈ రాత్రి తల్లికి చల్లాడితే ఎవడుంటాడు దగ్గర చెప్పరే? నీ కొడుకు నీ కోడలు నీ దగ్గర ఉంటే ఎంత ధైర్యం. మా నాన్నగారు అనేవారు, బాబా కొంచెం నీరసంగా ఉంది, దూరం అది వెళ్ళకు బాబా అన్నాడు రోజుని. ఏనా అన్నాను, అదే నేను మరి దేవుని సమయం అవుతుందనుకో, అప్పుడు కొంచెం దగ్గరగా ఉంటే నాకు బాగుంటుంది అనేవాడు. నిజంగా కొన్ని సమయాల్లో పిల్లలు దగ్గరగా ఉంటే అదో బలం అనమాట. కుమార్తె దగ్గరగా ఉన్నా, కొడుకు దగ్గరగా ఉన్నా, అల్లుడి దగ్గరగా ఉన్నా, కోడల దగ్గరగా ఉన్న, మనవల దగ్గరగా ఉంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి బలం ఉంటుంది. ఉంటుందా? సరైన సమయంలో ఇప్పుడు అంత మాస్టర్స్ అని వెళ్ళిపోతున్నారు అందరూ. అక్కడ ఏదో ఉద్యోగం తెచ్చుకుని మళ్ళీ అక్కడే ఉండి అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే పిల్లల్ని కానీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు మేము వస్తున్నామని వస్తున్నారు, మళ్ళీ 10 రోజుల్లో పోతారు, పోకుండా లేపట్టుకుని. వీళ్ళ దగ్గర ఎవరు ఉంటారు? కానీ నీకు నీ పిల్లలు ఎక్కడికో వెళ్ళి బతకడం అవసరం లేదు, ఉన్న చోటనే ఆస్తికర్తలుగా బ్రతుకుతారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, సొంత గృహంలో ఉంటారు, రెండంతల మేలు మీరు అనుభవిస్తారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. అందరూ ఉన్న చోటనే లేచి నిలబెడదాం. ఇదిగో దేవుడి దినాన్ని బలమైన మాట ఇస్తూ ఉన్నాడు. బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వార్లరా మీ కోటలో మరలా ప్రవేశించడు, రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. రెండంతల మేలు ఎలాగుందో, ఆయన రాజ్యములో ఉన్నవారికి, ఆయన రాజ్యవారసులుగా ఉంటే రెండంతల మేలు. నీవు వృధాగా ప్రయాసపడవు. ఎక్కడ ఏది చేసినా, ఎవరికి ఉపకారం చేసినా అది నీకు వస్తుంది, ఎవరికి నువ్వు మాట సహాయం చేసినా అది నీకు వస్తుంది, ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా అది దీవెనగా వస్తుంది. నీ సంతానము నీ దగ్గరే ఉంటుంది, నీ సంతానము నీ చుట్టూ ధ్వజస్తంభాలుగా ఉంటారు. నీకు ధైర్యం ఉంటుంది, నీకు గర్భఫలం ఉంటుంది, నీ పిల్లలకు అపాయం రాదు. అపాయం కలిగి వారికి ఏదైనా డ్యామేజ్ అయిపోవటానికి నువ్వు పిల్లల్ని కన్నావు. నువ్వు కన్న పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. వారు కట్టుకున్న ఇళ్లలో వారే కాపురపడతారు, వారు నాటుకున్న ఫలమును వారు అనుభవిస్తారు. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి నిండు ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఈ అభిషేకములో ఆయన నిన్ను ప్రేమించాడు. గాయం ఉన్నా వచ్చావు, కష్టం ఉండి వచ్చావు, కానీ నీ భవిష్యత్తు ఎలాగుంది ఇక్కడ చెప్పాడు ఆయన. నీ భవిష్యత్తు మామూలుగా ఉండదు. నీ స్వజనుల్లో నువ్వు నాయకుడిగా ఉంటావు, నీ రక్త సంబంధం మధ్య నువ్వు నాయకురాలుగా ఉంటావు, ఏలుబడి చేస్తావు. 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించేసయ్యా. అందరూ కూడా
నమస్కరించి చేతులు పైకెత్తి నమస్కరించండి. యేసు అని పిలవండి. 7 మార్లు యేసు అని పిలవండి. నాకు రక్షకుడుగా ఉండు, నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నీవే నాకు దేవుడు, నీవు నాకు దేవుడువు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. అందరూ కూడా చేతులు దించి 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 హస్తాలు తలపైన పెట్టుకుని నన్ను 2 అంతలుగా ఆశీర్వదిస్తానన్నావు. ఆ 2 అంతల ఆశీర్వాదము నా శిరస్సు మీదుగా దయచే బాబు. అందరూ ప్రార్థన చేయండి. తల పైకెత్తండి, అడగండి. 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 2 3 4 5 6 7 పిలవండి. ఇంకా పిలవండి, ఆపకుండా పిలవండి. కేకలు వేసి పిలవండి. హల్లెలూయా అని పిలవండి. బంధకంలో ఉండేము కదా, పాప బంధకం నుండి విడుదల, శరీర సంబంధమైన బంధకాలు విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని అడగండి. నన్ను ఆశీర్వదించువా, నా గుండె నిండా నువ్వు ఉండు, నీకే నేను స్థానం ఇస్తాను, ఇంకెవరికి ఇవ్వను బాబు. నీవు నా రక్షకుడిగా ఉండాలి, నా ఇంటి యజమానిగా ఉండాలి, నాకు యజమానుడిగా ఉండాలి. అడగండి, ఏం కావాలి యేసయ్యని? నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటానయ్యా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను బాబు, నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. నా పాపాలు క్షమించు, నా ఇంటి వారి పాపాలు క్షమించు, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు, నా స్వజనుల పాపములు క్షమించు, నా ప్రాంత ప్రజల పాపాన్ని క్షమించు. పాపాన్ని క్షమించేవాడు యేసయ్య. ఆయనను మీ రక్షకుడిగా స్వీకరించండి. అందరం నమస్కరిద్దాం. తల పైకెత్తండి. మీకేం కావాలో అడగండి. ఎందుకు వచ్చావో, ఏం కావాలని వచ్చావో, నువ్వు ఒక్క ఆశతో వచ్చావు, కానీ ఆయన నిన్ను మనసారా దీవించాడు, నిన్ను 2 అంతలుగా ఆశీర్వదించాడు, 2 అంతలుగానే దీవెన ప్రకటించాడు. ఇక్కడ మీదట నీ కష్టం నువ్వు అనుభవిస్తావు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవ, జాలిగల దైవమా, దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, సమస్తమును దీవిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు. ఏ వాగ్దానం అయితే ప్రభు మనకిచ్చారో దాన్ని మనం కలిగి ప్రార్థిస్తూ విశ్వాసములో ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాం. ఓ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. విత్తబడిన వాక్యము మనందరి పట్ల దేవుడు దాన్ని నెరవేర్చి మనందరినీ దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా చేయనట్లుగా నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా చేతులెత్తి దేవుని కనపరుదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కృపకు పాత్రులుగా చేయండి, ఆశీర్వాదమునకు వారసులుగా చేయండి. తల ఎత్తుకుని నా యేసు గొప్పవాడు, నా పట్ల ఈ కార్యము చేశాడని వారి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఏ పాపం, ఏ శాపం ఏలుబడి చేస్తుందో, అడ్డుగా ఉందో ప్రభువా, మేలు కలగకుండా ప్రభువా, ఏ పాపం ఎదడ్డొస్తుందో నాయన, ఈరోజు ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా నీ దాసుడు చేతులుంచి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేస్తుండగా, దీవెన ప్రకటిస్తుండగా, ఆ దీవెన వారు పొందుకునే కృప దయచేయండి. ఓ తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎవరు వట్టినే వెళ్ళకూడదు ఇక్కడ నుంచి నాయన. ఆశీర్వాదముతో దీవెనతో వెళ్ళాలి, ఆరోగ్యముతో వెళ్ళాలి తండ్రి. నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి, నూతన బలాన్ని వీరికి ఇవ్వండి తండ్రి. నాయన నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నా.
ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డకి రక్షణ భాగ్యము దయచేయండి. వారి వారి కుటుంబాలకు రక్షణ వెలుగు దయచేయండి. ఇంకా కుటుంబాలు ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిలో ప్రభువా నాయనా నీ కొందనాలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నాయన ఇందులో నష్టపోయి ఉన్నారో ప్రభువా, ఇందులో నాయనా ప్రభువా ఏ సమస్య అయితే వారిని కృంగదీసిందో ప్రభువా, వారిని లేవనెత్తండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడువు తండ్రి, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడువు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ వారందరి పట్ల నెరవేర్చి వారందరినీ సాక్షులుగా నిలబెట్టండి. ఈ సమయమందు నీ పరిచర్య నిమిత్తము ఎవరైతే కానుకలు నాయన విత్తుతూ ఉన్నారో, నాయన దశంభాగాలు ఇస్తున్నారో, ప్రత్యేక కానుకలు ఇస్తున్నారో నాయన ప్రభు వారి పట్ల నీ కనికరం చూపించండి. దేవా నీకు స్తోత్రము. టీవీ నిమిత్తము నాయన వర్తమానం విత్తనం వేస్తున్న బిడ్డలకు ఫలాలు దయచేయండి ప్రభా. ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చారు, దేవా నీదిగో నేను విత్తనం వేసాను, నా బిడ్డకు దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తున్నట్టుగా ప్రభువా అలాంటి కృప బిడ్డలకు దయచేయండి. ఈ ఆరాధన ఇంతవరకు మీరు నడిపించారు, ఇక ముందు కూడా మాకు సహాయం చేయండి. దీవెనతో ఆశీర్వాదంతో ఎవరి గృహానికి వారిని నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్